హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్పందన కుషాల్ బ్లాగ్స్. ఇప్పుడు మీరు చూస్తుంది ఫుకెట్ ఓల్డ్ టౌన్. ఇది చాలా ఫేమస్ ప్లేస్ అనమాట థాయిలాండ్లో. సో మీరు కనుక థాయిలాండ్ విజిట్ చేస్తే అక్కడ నుంచి ఫుకెట్ రండి. ఫుకెట్లో ఈ ఓల్డ్ టౌన్ విజిట్ చేయండి. యాక్చువల్గా ఇది చాలా బ్యూటిఫుల్ ప్లేస్. మేము గూగుల్లో సెర్చ్ చేస్తే ఫేమస్ ప్లేసెస్ ఇన్ థాయిలాండ్ అని చూస్తే అందులో ఫుకెట్లో మాత్రం ఫుకెట్ ఓల్డ్ టౌన్ అని చూపించింది ఫస్ట్. సో ఇప్పుడు మీరు చూస్తుంది ఒక కేఫ్ అనమాట ఫుకెట్ ఓల్డ్ టౌన్లో. ఆ కేఫ్లో ఇలా డిఫరెంట్ కలర్స్తో ఫ్లవర్స్, ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ ఇలా డెకరేట్ చేశారు. ఇది ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ లేదా రీల్స్కి చాలా ఫేమస్ అనమాట ఈ ప్లేస్. సో ఈ ఫుకెట్ ఓల్డ్ టౌన్లో పోర్చుగీస్ ఉండేవాళ్ళంట. సో ఆ బిల్డింగ్స్ కానీ అక్కడ ఉండే మనుషులు అందరూ కొంతమంది పోర్చుగీస్ ఉన్నారు. బిల్డింగ్స్ అయితే చాలా బాగున్నాయి. అంటే పాతకాలంలో పోర్చుగీస్ వాళ్ళు ఉండే బిల్డింగ్స్ లైక్ డిఫరెంట్ థీమ్స్తో ఒక్కొక్క బిల్డింగ్ ఉంది. అండ్ ఇక్కడ వెహికల్స్ అంతగా లైక్ ట్రాఫిక్ అంతగా లేదు. ప్రతి ఒక్క లేన్లోకి వెళ్తే ఇది ఒక కాలనీ లాగా ఉంది. ఒక లేన్లోకి వెళ్తే ఒక స్ట్రీట్లో అంత డిఫరెంట్ బిల్డింగ్స్ ఉన్నాయి. చాలా బ్యూటిఫుల్ బిల్డింగ్స్ ఉన్నాయి విత్ డిఫరెంట్ కలర్స్ అనమాట. సో మేము ఈచ్ అండ్ ఎవ్రీ బిట్ ఈ ఫుకెట్ ఓల్డ్ టౌన్ మొత్తం ఎక్స్ప్లోర్ చేసాము. చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా ఫుకెట్ వస్తే కంపల్సరీ ఓల్డ్ టౌన్ అస్సలు మిస్ అవ్వకండి. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే చాలామంది ఈ కేవ్ దగ్గర ఫొటోస్ దిగుతున్నారు. ఈ ఫుకెట్ ఓల్డ్ టౌన్ ఫేమస్ ఏంటి అంటే హ్యాండ్ మేడ్ క్రాఫ్ట్స్ ఉంటాయి. అండ్ యాక్సెసరీస్, బ్యాగ్స్ ఇవన్నీ హ్యాండ్ మేడ్ ఉంటాయి. అండ్ మొత్తం ఈ స్ట్రీట్ కానీ ఓల్డ్ టౌన్ మొత్తం డీటెయిల్డ్గా చూపిస్తాను. స్కిప్ కాకుండా వీడియో స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు చూడండి, చాలా బాగుంటుంది. సో ఇక్కడ షాపింగ్ చేద్దామని చెప్పి మేము షాప్స్ ఎక్స్ప్లోర్ చేసాము. సో ఈ టౌన్లో మొత్తము పోర్చుగీస్ స్టైల్లో అన్ని బిల్డింగ్స్ ఉంటాయి, కేవ్స్ ఉంటాయి. అండ్ ఇక్కడ బేకరీస్ ఉన్నాయి. ఆ బేకరీస్లో కేక్స్ ఇంకా టార్ట్ అని చెప్పి కొన్ని చూసాము. అవి చాలా బాగున్నాయి టేస్టీగా. అంటే అందరికీ నచ్చకపోవచ్చు. అవి కొంచెం కేక్ ఇంకా బిస్కాఫ్ కలిపి ఉంటే ఎలా ఉంటుందో అలా ఉన్నాయి టార్ట్ అనేవి. సో ఇది ఒక బిల్డింగ్ అన్నమాట టౌన్లో. సో చూడండి, బయటనే ఫ్లవర్స్ పెట్టి ఇలా సెల్ చేస్తున్నారు. అండ్ బ్యాంక్స్ ఉన్నాయి, ఓల్డ్ బ్యాంక్స్. అండ్ ప్రతి ఒక్క కేఫ్లో డిఫరెంట్ థీమ్స్ ఉన్నాయి. ఇప్పుడు మీరు ఈ కేఫ్ చూసుకుంటే వీళ్ళు మొత్తం షాండ్లియర్స్, పేపర్స్తో షాండ్లియర్స్ ప్రిపేర్ చేసి అలా డిస్ప్లే చేశారు. అండ్ ఇది ఆన్ స్ట్రీట్స్ అనమాట. ప్రతిదీ హ్యాండ్ మేడే ఇక్కడ చూసుకుంటే. లైక్ హెయిర్ క్లిప్స్ కానీ బ్యాగ్స్ కానీ ఇవన్నీ హ్యాండ్ మేడ్ అనమాట. హ్యాట్స్ ఉన్నాయి. కాకపోతే కంపారిటివ్లీ థాయిలాండ్, బ్యాంకాక్ కంటే ఇక్కడ కొంచెం కాస్ట్లీ అనమాట. సో ఇక్కడ కరెన్సీ వచ్చేసి బాత్. అండ్ మన 1 రూపీ ఈక్వల్స్ టు వాళ్ళది 2.8 బాత్. డబుల్ అనమాట, డబుల్ కాదు త్రిబుల్ అని చెప్పొచ్చు మన కరెన్సీ వాళ్ళది. అండ్
సాటర్డే, సండే కొన్ని మార్కెట్స్ ఉంటాయి. అండ్ ఫ్రైడే మార్కెట్ అని ఒకటుంటుంది. సో, ఇదేమో వాళ్ళ టెంపుల్ అనమాట. రెనోవేషన్‌లో ఉంది. చాలా ఫేమస్ టెంపుల్ అంట వాళ్ళదక్కడ. అండ్ మనకి చాలా చాలా మసాజ్ పార్లర్స్ అయితే దొరుకుతాయి. అండ్ ఫ్రూట్ జ్యూసెస్ కానీ, ఫ్రూట్స్ కానీ చాలా ఫ్రెష్‌గా ఉంటాయి. సో, ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే ఆరెంజ్, స్ట్రాబెర్రీ, పైనాపిల్ జ్యూసెస్ అనమాట ఇవి. మనకు చాలా ఫ్రెష్‌గా ఉంటాయి ఫ్రూట్స్. 50 బాత్ అనమాట ఏది తీసుకున్నా గానీ. అండ్ జ్యూస్ వచ్చేసి 80 బాత్ చార్జ్ చేస్తారు. మొత్తం ఎక్స్‌ప్లోర్ చేసాము ఓల్డ్ టౌన్ మొత్తము. సో, ఇది వన్ ఆఫ్ ది బేకరీ అనమాట. మన ఫుడ్ అసలు దొరకదు. మొత్తం థాయ్ ఫుడ్ దొరుకుతుంది. కొన్ని చాలా రేర్‌గా మన ఇండియన్ రెస్టారెంట్స్ ఉంటాయి. మాకు ఈ ఫుకెట్ ఓల్డ్ టౌన్ మొత్తం ఎక్స్‌ప్లోర్ చేయాలని అనిపించి మేము అలా కొంతసేపు స్ట్రీట్స్‌లో నడిచాము. అండ్ నడుస్తున్న కొద్దీ ఏదో ఒకటి కనబడుతూనే ఉంది షాపింగ్. ప్రతి ఒక్క బేకరీ కానీ అన్నీ కొత్తగా అనిపించాయి. లైక్ ఐస్ క్రీమ్స్ కానీ వాటెవర్ యూ సీ ఆన్ స్ట్రీట్స్ హియర్. సో, ఎంత బాగుంది అని అంటే లైక్ అన్నీ కొత్తగా ఉన్నాయి. అండ్ ప్రతీదీ హ్యాండ్‌మేడే అనమాట. వీళ్ళు ఏం మెషిన్స్ యూజ్ చేసి ప్రిపేర్ చేయట్లేదు. సో, ఇది వన్ ఆఫ్ ది ఐస్ క్రీమ్ పార్లర్. మేము వచ్చేటప్పుడు ఐస్ క్రీమ్ పార్లర్ విజిట్ చేసాము. అండ్ షాపింగ్‌కి అయితే ఈ స్ట్రీట్స్ అయితే చాలా బాగున్నాయి. కాకపోతే కొంచెం ఎక్స్‌పెన్సివ్. ఏది తీసుకున్నా కానీ మన కరెన్సీ వాళ్ళది ట్రిపుల్ కాబట్టి కొంచెం ఎక్స్‌పెన్సివే అనిపిస్తుంది. అండ్ డిఫరెంట్ ఫ్లేవర్స్‌లో వాళ్ళు కోకోనట్‌తో కానీ, ఫ్రూట్స్‌తో కానీ మనకి ఐస్ క్రీమ్స్ అలా ప్రిపేర్ చేసిస్తారు. అండ్ ఎట్ ద సేమ్ టైం వాళ్ళు ఫుడ్‌లో కూడా ప్రతి ఒక్కటి మ్యాంగో కానీ అలా ఇంక్లూడ్ చేస్తారనమాట. అది కొంచెం కష్టంగా ఉంటది. బికాజ్ మనకు అలవాటు ఉంటది కదా ఇండియన్స్‌కి అలా తినడం. సో, అది కొంచెం. అండ్ ఇక్కడ వీళ్ళు పర్ల్స్ తోటి మొత్తం వెంటనే అక్కడనే చైన్స్ లాగా ప్రిపేర్ చేసేస్తున్నారు. హ్యాట్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. హ్యాట్స్ కానీ అండ్ బ్రాస్లెట్స్ కానీ అండ్ చైన్స్ ఇవి హ్యాండ్‌మేడ్ అనమాట. అక్కడే ప్రిపేర్ చేసిస్తారు. చాలా బాగుండే. అండ్ స్ట్రీట్స్ ఎంతసేపు తిరిగినా కానీ మీకు ప్రతి ఒక్క స్ట్రీట్లో డిఫరెంట్ స్టోర్స్ ఉన్నాయి. ఆ స్టోర్స్‌లో డిఫరెంట్ థీమ్స్‌తో ఉన్నాయి ఆ స్టోర్స్. ఇప్పుడు మీరు చూస్తున్నట్టయితే ఒక గ్రీన్ బిల్డింగ్, ఒకటేమో పింక్ బిల్డింగ్ అండ్ చూడండి ఇంకోటేమో ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ తోటి అలా కనబడుతుంది బిల్డింగ్. ఇట్లా డిఫరెంట్ థీమ్స్‌లో ఉన్నాయి ప్రతి ఒక్కటి. అండ్ మొత్తం షాపింగ్ ఏరియానే అండి అసలు. ఇక్కడ టూరిస్టులు అసలు వాళ్ళు తీసుకున్న రూమ్‌లో ఎంతసేపు ఉంటారో తెలీదు కానీ మొత్తం బయటనే ఉన్నారు. అండ్ చాలా నీట్‌గా మెయింటైన్ చేస్తున్నారు ఆ రోడ్స్ కానీ, ఆ షాప్స్ కానీ. అండ్ వాళ్ళు కూడా చాలా ప్లీజింగ్‌గా ఉన్నారు అక్కడ పీపుల్ గానీ. అండ్ మొత్తం ఆల్మోస్ట్ మీరు చూస్తే అక్కడ చాలా హ్యూమిడ్ ఉంటుంది. చాలా వేడిగా ఉంటుంది. లైక్ ఇప్పుడు 30 degrees 35 degrees ఉందనుకోండి, యూ కెన్ ఫీల్ లైక్ 45 అలా అనమాట. అంటే ఏంటో ఇలా కూర్చుకున్నట్టు అనిపిస్తుంది ఆ ఎండ. అలా అంత హ్యూమిడ్ ఉంటుంది. సో, ఎక్కడ పోనీ మనకి ఫ్రూట్ జ్యూసెస్ అండ్ కోకోనట్స్ మాత్రం చాలా దొరుకుతాయి ఇక్కడ. అండ్ చూడండి మొత్తం అన్ని షాప్సే అండి. ఇక్కడ చూసుకున్నా కానీ షాపింగ్కి అయితే కొదవలేదు. వాట్ ఎవర్ యూ వాంట్ యూ విల్ బీ గెటింగ్ హియర్ అన్డౌటెడ్లీ. అండ్ చూడండి సో ఇక్కడ బైక్స్ కూడా రెంట్‌కి దొరుకుతాయి. ఈ రెంట్‌కి తీసుకొని ఇలా మొత్తం ఎక్స్‌ప్లోర్ చేస్తారు యాక్చువల్‌గా. కాకపోతే ఇంటర్నేషనల్ లైసెన్స్ ఉంటేనే యూ కెన్ టేక్ దీస్ బైక్స్ అనమాట.
అండ్ మేమైతే నడుచుకుంటే మొత్తం ఎక్స్‌ప్లోర్ చేసాము. అండ్ వి ఫౌండ్ 1 ఆర్ 2 ఇండియన్ రెస్టారెంట్స్ అరౌండ్. సో, చాలా కష్టం అనిపించింది ఫుడ్‌కి. కాకపోతే ఒకసారి కొంచెం సెర్చ్ చేస్తే మాత్రం దొరుకుతాయి. సో, ఇక్కడ ఒకటి కనబడుతుందా వాకింగ్ స్ట్రీట్ అని. సో, ఇక్కడ మనం ఫోటోస్ దిగొచ్చు. చాలా రీల్స్‌లో నేను చూసాను ఇక్కడ ఫోటోస్ దిగడము. అండ్ ఇదండి ఫుకెట్ ఓల్డ్ టౌన్. మీరెళ్తే మాత్రం కంపల్సరీ ఫుకెట్ ఓల్డ్ టౌన్‌లో ఉండండి. చాలా పీస్‌ఫుల్‌గా ఉంటుంది. ఓవర్ క్రౌడెడ్ ఉండదు. లైక్ మీరు బ్యాంకాక్ ఎళ్తే ఎంత ఓవర్ క్రౌడ్ ఉంటుందో ఇక్కడ అంత క్రౌడ్ ఉండదు. అండ్ ఇది బీచెస్‌కి అన్నిటికి చాలా నియర్ బై ఉంటుంది. సో, మీరిక్కడ స్టే చేసి ఓల్డ్ టౌన్ విజిట్ చేసి ఇక్కడి నుంచి మీరు బీచెస్ వాటికి వెళ్ళొచ్చు, ఐలాండ్స్‌కి. కొంచెం ఎక్స్‌పెన్సివ్, కాకపోతే వర్త్ లివింగ్ ఇన్ దిస్ ప్లేస్ అని చెప్పి నాకు అనిపించింది. సో, ఈ వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ. అండ్ చాలా పీస్‌ఫుల్ ప్లేస్ అండ్ అన్నీ దొరుకుతాయి ఇక్కడ. అండ్ 7-Elevenలో మీకు ఇండియన్స్ ఒకవేళ అక్కడ మీకు ఫుడ్ నచ్చకపోతే 7-Eleven అనే స్టోర్ ఉంటుంది. అక్కడ మీరు ఫుడ్ తీసుకోవచ్చు, ఫుడ్ కొనుక్కోవచ్చు విత్ రీజనబుల్ ప్రైజెస్ అనమాట. మీరు ఎక్కడ ఏది కొన్నా గానీ మీకు డబుల్, త్రిబుల్ కాస్ట్ ఉంటాయి. అండ్ ఈ 7-Eleven స్టోర్‌లో మాత్రం వాటెవర్ యూ వాంట్ యూ విల్ బి గెట్టింగ్ ఇన్ దాట్. So yeah, these are the details for Phuket Old Town. And thanks for watching this video. Please do like, share and subscribe for more videos. Thank you.